హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎస్పీ సూర్య మారు వేషంలో వచ్చి భూమిని లేడీ కానిస్టేబుల్స్తో బాగా కొట్టిస్తాడు. కొట్టించిన తర్వాత భూమి ఎదురుగా కూర్చొని, ఎందుకు వాడిపై పడ్డనిందని నీపై వేసుకుంటున్నావు? ఒకే ఒక్క మాట, పౌడర్ సప్లై గగన్ చేశాడు అని చెప్తే నిన్ను ఇప్పుడే వదిలేస్తాను, గగన్ని అరెస్ట్ చేస్తాను, ఒప్పుకో అని ఎంతలా బలవంతం చేసినా భూమి మాత్రం ఒప్పుకోదు. లేదు సార్, నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, ఆ పౌడర్ సప్లై చేసింది నేనే అని పాపం కరాఖండిగా చెప్తుంది భూమి. ఎప్పుడు వాడి భజన చేస్తూ ఉంటావేంటి? ఆ గగన్ గాడేమైనా దేవుడా? వాడు మనసు లేనివాడు, వాడు రాయి లాంటివాడు, వాడు మంచివాడు కాదు అని ఎన్ని మాటలు ఎస్పీ సూర్య చెప్పినా భూమికి తన చిన్నప్పుడు తన్ని గగన్ కాపాడిన విషయాలు కానీ, తర్వాత తన్ని రౌడీల నుండి గగన్ కాపాడిన విషయాలు కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా పాపం అలా బాధపడుతూ ఉంటుంది భూమి. కరెక్ట్గా అదే టైంకి మారు వేషంలో ఉన్న ఎస్పీ సూర్య తల పగిలిపోతుంది. ఎవరా అని భూమి తల పైకెత్తి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమిని చూస్తాడనమాట గగన్. చూసి భూమి దగ్గరికి వచ్చి భూమికి కారుతున్న రక్తాన్ని చూసి, భూమి, ఎవరు ఎవరు నీపై చేయి వేసింది? వీడేనా అని ఇంకా ఎస్పీ సూర్యని బాగా కొడతాడనమాట గగన్. కొట్టి 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 ఇంకా కానిస్టేబుల్స్ వేషంలో ఉన్న ఫేక్ గాల్ని కూడా బాగా కొడతాడు. భూమి, బావా వదిలే బావా అని అంటుంది. రేయ్ భూమి, నా ప్రాణం, ఇంకొక్కసారైనా భూమిని ఇరికించాలని, భూమిపై చెయ్యి ఎవరికైనా పడాలన్నా వాడికి యమధర్మరాజు గుర్తు రావాలి. జాగ్రత్త. అయినా నిజమైన డీజీపీని పిలిచాను నేను. సార్ చూడండి సార్, యూనిఫామ్ వేసుకొని ఎలా ఫేక్ పోలీస్గా ఉన్నారో, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ అని చెప్పి ఇంకా అలా మారు వేషంలో ఉన్న ఎస్పీ సూర్యాని అరెస్ట్ చేస్తాడు గగన్. సో అలా గగన్పై ఇంకా ఇంకా పగ ఎక్కువైపోయి మొత్తం ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు ఎస్పీ సూర్య. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని ఇంటికి తీసుకువస్తాడు. శారద, పూరి ఇద్దరు భూమిని వెళ్ళి హక్ చేసుకొని, అమ్మ భూమి అని భూమిని చూస్తూ ఉంటారు. ఇంకా భూమి ఏమో అలా పాపం గగన్ వైపు చూస్తూ, శారద వాళ్ళ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి, ఏంటమ్మా నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఆగు, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తానని చెప్పి ఇంకలా పాపం పూరి శారద ఇద్దరు భూమికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. అదంతా దూరం నుండి గగన్ గమనిస్తాడు. ఇంకలా గగన్ దగ్గరికి వస్తుంది శారద. రే, ఏదైతే ఏంటి, నీ భూమిని నువ్వు కాపాడుకున్నావురా, చాలు రా పూరి వెళ్దామని చెప్పి శారద పూరి ఇద్దరు అక్కడిని వెళ్ళిపోతే ఇంకా గగన్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి ఏమో గగన్ వైపు చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకొని, ఇదంతా నువ్వు చేసింది పూరి కోసమే కదా బావా? ఎక్కడ పూరికి శివాకి పెళ్ళి జరగదేమో, పెళ్ళి ఆగిపోతుందేమోననే కదా నన్ను అలా కాపాడావు అని అడుగుతుంది భూమి. ఇంకా ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తాడు. ఇంతేనా భూమి? నేను నీకు అర్థమైంది ఇంతేనా అని అంటాడు. ఇంక భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించడం లేదా? ఒకప్పుడు కోపంగా చూసే కళ్ళు ఇప్పుడు నిన్ను ప్రేమగా చూడట్లేదా? ఇంకా ఎలా చెప్పమంటావు భూమి? నా నోటితో ఎలా చెప్పమంటావు? నేను నిన్ను ఎంత అసహించుకున్నా, ఎంత తిట్టినా నువ్వు నా భార్యవి కాదు అని పదే పదే చెప్పినా పట్టు వదలని విక్రమార్కుల్లా నన్నే అంటి పెట్టుకొని ఉంటూ నేను నిన్ను ఎంత చీకొట్టినా నువ్వు మాత్రం నా కోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఇంకా నేను నిన్ను నమ్మకుండా ఇంకా నువ్వు మోసం చేసావనుకుంటే నా అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు భూమి, ఎవరు ఉండరు. ఐ లవ్ యూ అని గగన్ భూమిని హక్ చేసుకుంటాడు. ఇంకా భూమి పాపం గగన్ తన్ని ప్యూర్ హార్టెడ్గా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ ఎస్పీ సూర్య అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అపూర్వ అటు ఇటు తిరుగుతూ, ఏంటి ఇలా జరిగింది? నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరిగింది. నో, ఇలా జరగడానికి వీల్లేదు. ఆ గగన్ గాడిని పైకి పంపిద్దామనుకున్నాను, కుదరలేదు. ఆ భూమిని ఏదో ఒకటి చేద్దామనుకున్నాను, అది కూడా కుదరలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఈ విషయాన్ని వెళ్ళి బావతో చెప్పాలి అని ఇంకా అలా అపూర్వ అయితే శరత్చంద్ర దగ్గరికి బయలుదేరుతుంది.
బయలుదేరి బావా బావా చూసావా అదిగో వాళ్ళు అరెస్ట్ అయిన భూమిని విడిపించుకున్నాడంట. వాడు ఏదేదో చేస్తున్నాడు బావా, అన్ని ఇల్లీగల్ పనులు చేసి భూమిపై నెట్టేసి ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ భూమిని ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఇలాంటి వాడిని నువ్వేం చేయాలి బావా అని అడుగుతుంది అపూర్వ. ఏంటపూర్వ, ఇప్పుడు నన్నేం చేయమంటావు? చూడు, ఇప్పుడు మనం వెళ్ళి ఏం జోక్యం చేసుకున్నా ఏమంటారు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళకు ఉండాల్సిన అండర్స్టాండింగ్ వాళ్ళకుంటే మధ్యలో మీకేంటి అని అడుగుతారు. కరెక్టా? వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకోవడం కరెక్టా? పోనీ ఆ భూమి నన్ను అడిగి నాన్న నేను గగన్ని పెళ్లి చేసుకుంటాను, నీ అంగీకారం ఉంటేనే చేసుకుంటాననిందా? లేదు, నా అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు భూమి విషయంలో నేనెందుకు జోక్యం చేసుకుంటాను? నాకేం అవసరం? తాంబూలాలు తీసుకోమనింది, నువ్వు చెప్పావు కాబట్టి తీసుకున్నాను, వచ్చేసాం అంతే. అంతకు మించి వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి, బావని రెచ్చగొట్టి ఎలా అయినా ఆ భూమిని గగన్ని వేరు చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా కుదరలేదు. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వాళ్ళిద్దరూ ఇప్పుడు హ్యాపీగా ఉండి నన్ను టార్చర్ చేస్తారు అని అపూర్వ గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా ఇంకా టిఫిన్ రెడీ చేయడానికి అలా వస్తూ ఉంటే గగన్ శారద ఇద్దరు భూమి వైపు చూస్తూ ఉంటారు. బావా వచ్చారా, రండి, ఇవాళ నీ ఫేవరెట్ దోశ చేశాను, హ్యాపీగా తిను. అత్తయ్య మీకు పూరి అంటే ఇష్టం కదా, అందుకే పూరి చేశాను. పూరి నీకోసం అననేపు. ఆపు, ఏంటి నిన్న అన్ని దెబ్బలు తగిలాయి, ఇవాళేమో ప్రశాంతంగా వచ్చి వంట వండుతానంటున్నావు, మేం దీనికి ఒప్పుకోము అని అంటారు శారద. అత్తయ్య దోశలు వేయడం అయిపోయింది అత్తయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటుంది. నువ్వు మహారాణిలా కూర్చోవాలి, ఈ ఇంటికి నువ్వే మహారాణివి అని పాపం అలా కూర్చోబెడుతుందనమాట శారద. అత్తయ్య అని అంటుంది. ఏయ్ షూ, ఇంకేం మాట్లాడద్దు, మా అమ్మ చెప్పింది కదా ఫైనల్ అని అంటుంది పూరి కూడా. ఇంకలా శారదనే తన చేత్తో టిఫిన్ తీసుకొచ్చి హ్యాపీగా భూమికి తినిపిస్తూ ఉంటుంది. గగనేమో భూమి పొరపోతే వెంటనే తనకి తడతాడు. ఇంకా పూరి కూడా అలా భూమి వైపు చూస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న భూమికి చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే భూమికి చిన్నప్పుడు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అమ్మ తన్ని కన్నమ్మ పెంచినమ్మ ఓకే, కానీ అత్తయ్య కూడా అమ్మ లాంటి వారే దొరికారు అని ఎంతో ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకుంటూ, అత్తయ్య చిన్నప్పుడు మా అమ్మ స్పర్శ తర్వాత, నన్ను పెంచిన అమ్మ స్పర్శ తర్వాత మీ స్పర్శ నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చింది. నా కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు, నా కోసం మీరు ఒకప్పుడు బావనే వదిలేసుకోవాలి అనుకున్నారు. నిజంగా మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అత్తయ్య అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి. కరెక్ట్గా అదే టైంకి కృష్ణప్రసాద్ భూమికి కాల్ చేస్తాడు. ఇంకా అలా ఒక్కసారిగా భూమి గగన్ వైపు చూస్తూ భయపడుతూ కాల్ కట్ చేస్తుంటే వెంటనే గగన్ భూమి ఫోన్ తీసుకుంటాడు. ఎందుకు భూమి కాల్ కట్ చేస్తున్నావు, లిఫ్ట్ చేయి అని లిఫ్ట్ చేసి ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. హలో అమ్మ భూమి, ఎలా ఉన్నావమ్మా? ఇప్పుడు గగన్ నిన్నేమైనా అపార్థం చేసుకుంటున్నాడా? చెప్పు భూమి అని అంటారు. నేనేమి తన్ని అపార్థం చేసుకోవట్లేదని చెప్పు భూమి అని అంటారు గగన్. ఒక్కసారిగా గగన్ గొంతు విన్న కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా కన్నీళ్ళు పెట్టుకుంటూ కృష్ణప్రసాద్, గగన్ నాకు తెలుసురా, నువ్వు భూమిని కాపాడుతావని నాకు తెలుసు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అంటారు కృష్ణప్రసాద్. భూమి, ఆయనకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. ఆయన ఒకవేళ నాకు చెప్పకపోతే నిన్ను పోలీసులు నిజంగా అరెస్ట్ చేశారేమో, ఫేక్ పోలీసులు కాదేమో అనుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి పిచ్చి వాళ్ళే తిరిగేవాడిని. కానీ ఆయన చెప్పాడు కాబట్టే నేను నిన్ను కాపాడుకోగలిగాను. ఈ విషయంలో ఆయనకి థ్యాంక్స్ అని చెప్పు అని అంటాడు గగన్. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కృష్ణప్రసాద్ కన్నీళ్ళు తుడుచుకుంటూ. రే నాన్న గగన్, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమేమీ లేదు, కాకపోతే నువ్వు పూరి పెళ్లి చేస్తున్నావు కదా, కనీసం ఒక అతిథిగా అయినా నన్ను ఆ పెళ్ళికి పిలిస్తే చాలు గగన్, అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని కాల్ కట్ చేస్తారు కృష్ణప్రసాద్. ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట గగన్. అప్పుడే భూమి, బావా మావయ్య కోరికలో తప్పేమీ లేదు కదా బావా,
అయినా నువ్వు ఆయనకి థ్యాంక్స్ చెప్పావు, ఆయన్ని థ్యాంక్స్ తీసుకోలేదు. రిటర్న్గా పెళ్ళికి పిలవమన్నారు, అంతే కదా, అంతకుమించి ఏం లేదు కదా బావా, పిలవచ్చు కదా అని అంటుంది భూమి. ఇంకా ఇటువైపు శివ ఏమో, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు పెళ్ళికి పిలిస్తే నేను నేను పెళ్ళికే సిద్ధంగా లేను కదా, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, అక్క తిరిగి వచ్చింది, ఇకపై ఎంగేజ్మెంట్ ప్రస్తావన ఉండదేమోనని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఈలోపే పెళ్ళి అంటున్నారేంటి అని. అక్క ఏంటక్క నువ్వు, ఎలాగో ఇప్పుడే కదా నువ్వు కాస్త కోలుకుంటున్నావు, అప్పుడే నాకు పెళ్ళేంటి, అయినా నువ్వు ఇంత డేంజర్లో పడ్డం నాకు చాలా బాధగా ఉందక్క, ఇప్పుడప్పుడే పెళ్లి ప్రస్తావన ఎందుకు అని అంటాడు శివ. శివ అలా కాదురా, ఏదో కొంతమంది కుట్ర వల్ల మీ బావ జైలుకి వెళ్ళాల్సి వచ్చేది, బదులుగా నేను వెళ్ళాను, అంతే, తిరిగి వచ్చేసాను కదా, అంతకు మించిన శుభం ఇంకేముంటుంది. సరే నువ్వేమీ కంగారు పడద్దు, హ్యాపీగా మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది. బావా పంతులు గారిని ఎంగేజ్మెంట్ కాకుండా డైరెక్ట్ పెళ్లి ముహూర్తాలు చూడమని అడుగుదాం అని అంటుంది భూమి. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ అండ్ శారద. ఇది ఇలా ఉండగా చెర్రీ, నక్షత్ర ఎంతో హ్యాపీగా బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు. నక్షత్ర, ఈ చెర్రీగాడు నేను వాడిని చంపిన వీడియోని వాడి దగ్గర పెట్టుకొని నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి వీడికి ఖచ్చితంగా ఒక జలక్ అనేది ఇవ్వాలి అని. చెర్రీ, నాకు బాగా ఆకలేస్తుంది, ఎక్కడికైనా హోటల్కి వెళ్దామా అని అడుగుతుంది. వెళ్దాం, ఏముంది అని ఇంక హోటల్కి తీసుకువెళ్తాడు. పోనీ హోటల్ కాకుండా ఇంటికైనా ఆర్డర్ పెడదామా అని అంటారు. పర్లేదులే, హోటలే కదా అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంకా అలా హోటల్కి వెళ్తారు. ఇంకా ఫుల్గా ఆర్డర్ ఇస్తుందన్నమాట నక్షత్ర. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా అలా మొత్తం తినేశాక బిల్ పే చేయమని అడుగుతారు. నక్షి డార్లింగ్, బిల్లు అని అంటాడు చెర్రీ. సారీ చెర్రీ, నేను హడావిడిలో బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను చెర్రీ అని అంటుంది. ఇంకా చెర్రీకి ఏం చేయాలో అర్థం కాదు. 1 మినిట్ అని ఇంకా వెంటనే అలా గగన్కి కాల్ చేస్తాడు. హలో అన్నయ్య, కొంచెం అమౌంట్ అర్జెంటు, వేయగలవా అని అడుగుతారు. రేయ్ ఎంత చెప్పరా అని గగన్ ఇంకా అమౌంట్ వేస్తాడు. అది వచ్చి పే చేస్తాడు. ఇదంతా రికార్డ్ చేసుకుంటుందన్నమాట నక్షత్ర. రికార్డ్ చేసుకొని అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది. ఇంటికి వచ్చాక శరత్ చంద్రకి చూపిస్తుంది. నాన్న ఒకసారి ఈ వీడియో చూడండి, చూసారా, కనీసం హోటల్కి తీసుకువెళ్తే కనీసం డబ్బులు కూడా మెయింటైన్ చేయటం లేదు, ఏం ఉద్యోగం కూడా చేయటం లేదు, జాబ్ గురించి అడిగితే నీకెందుకు అంటున్నాడు, కనీసం నువ్వైనా చెప్పాలి కదా, ఇలా హోటల్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు బిల్ పే చేస్తూ ఉంటే ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది డాడీ, నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు డాడీ అని నక్షత్ర అడుగుతుంది. ఇంకా శరత్ చంద్ర చెర్రీని పిలుస్తాడు. చెర్రీ, రే చెర్రీ అని అంటారు. ఏం మావయ్య అని అడుగుతారు. అవును, నువ్వు జాబ్ చూసుకోవాలనుకోవటం లేదా అని అడుగుతారు. అంటే మావయ్య వెళ్తున్నాను మావయ్య, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను అని అంటారు. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే నీకు మన కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ ఇస్తాను, సరేనా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ ఇటువైపు నక్షత్ర కూడా షాక్లో ఉండిపోతుంది. ఏంటి డాడీ, మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. అవును, తప్పేముందమ్మా, అయినా నేను చెప్పిన దానిలో తప్పేముంది, చెర్రీ ఈ ఇంటి అల్లుడే కదా, అలాంటప్పుడు చెర్రీకి జాబ్ వస్తే అందులో మనం ఆనందించాల్సిందే ఉంటుంది కానీ బాధపడాల్సిందేముంటుంది అని అంటారు. ఇంకా చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నక్షత్ర, ఓ నక్షి డార్లింగ్, ఇది నీ పనా, చాలా హ్యాపీగా ఉంది, ఆహా ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి ఇంకా అలా చెర్రీ అప్పటి నుండి శరత్ చంద్ర వాళ్ళ ఆఫీస్లో అకౌంటెంట్గా మారిపోతాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. చెర్రీ, నువ్వైనా నాలా అవమానపడకుండా హ్యాపీగా నీ వర్క్ నువ్వు చేసుకో, నాకు కావాల్సింది అదే అని అంటారు. నాన్న, నేను ఎప్పుడు నీ పేరు నిలబెడతాను, అంతేకాని నీ పేరు ఎప్పుడు పోగొట్టను, ఓకే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, నక్షి డార్లింగ్ రా ఎదుర్రా అని చెప్పి ఇంకా అలా ఆఫీస్కి అయితే వెళ్తాడనమాట చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి అండ్ గగన్ ఇద్దరు కలిసి ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. భూమి, నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, అదంతా ఇప్పుడు తీరిపోయేలా నీకు ఎన్నో సర్ప్రైజ్లని ఇవ్వాలి అనుకుంటున్నాను అని ఇంకా అలా గగన్ అయితే
భూమిని తీసుకువెళ్ళి ఒక మంచి క్యాండిల్ లైట్ డిన్నర్లో భూమి అండ్ గగన్ ఇద్దరు హ్యాపీగా ఒకరినొకరు చూసుకొని భోజనం చేస్తూ భూమిని మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.